నా ఎజెండాలోనమ్మా ఐ హ్యావ్ 5 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అరకు కాన్స్టిట్యున్సీలో ఎంత వెనకబడిపోయిందంటే, నార్మల్లీ అన్ని చోట్ల మేము ఈ కంపెనీలు తీసుకొస్తాము, ఈ ఐటీ తీసుకొస్తాము, ఇది చేస్తాము అంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ డెవలప్మెంట్. కానీ అరకు ప్రాంతంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉంది. మనం చూస్తే ఈరోజు కనీసం ఫుడ్, షెల్టర్, క్లోదింగ్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. కానీ అవి కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. సో నేను ఈరోజు మేనిఫెస్టోలో ప్రథమంగా 5 పెట్టుకున్నాను. 1, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరాలి. 2, విద్య అందరికీ అందాలి. ఎందుకంటే ఈరోజు ప్రైమరీ స్కూల్స్ మూసేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మూసేశారు. అసలు గ్రాస్ రూట్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో పర్టికులర్లీ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. స్కూల్స్ పునరుద్ధరీకరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏకలవ్య స్కూల్స్ చాలా స్కూల్స్ ఇచ్చారు. అవి కూడా ఇంకా పెంపొందించడంలో మనకి ఈరోజు ఉపయోగపడుతుంది. సో అదొకటి. రెండోది వైద్యం. ఇప్పటికీ కూడా డోలేమతులు తప్పట్లేదు. ఎందుకంటే డోలీల్లో మోసి తీసుకొస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల అయితేనే, అంబులెన్సెస్ లేకపోవడం అయితేనే, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వీళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల అయితేనే. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఏదైతే ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక ప్రాథమిక వైద్య కేంద్రం ఉండాలి అన్నారో, వైద్య కేంద్రం ఇక్కడ ఉన్నా కూడా మందులు ఉండట్లేదు, మందులు ఉన్నా కూడా డాక్టర్లు ఉండట్లేదు. సో డాక్టర్స్కి కూడా ఎమ్యూనిటీస్ కల్పిస్తే తప్పితే ఏ డాక్టర్స్ ఉండరు ఇక్కడ. సో దాని మీద వర్క్ చేయాలన్నది నా 3వ ఎజెండా. 4వ ఎజెండా యువతకు ఉపాధి. ఈరోజు యువతి కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఎందుకంటే యువకులకు ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు. సో రెండింటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే మనకున్న ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనుకుంటున్నామో, యూత్ మనకి ఎక్కువ ఉన్నారు, మన దేశానికి అదే బలం అనుకుంటున్నాం, అదే బలహీనతగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మద్యం మత్తు కానీ, డ్రగ్స్ కానీ వీటిల్లో యువకులు పడి ఈరోజు ఉపాధి సరిగ్గా లేకపోవడం వల్ల వ్యసనాలకు బానిస అయిపోతూ ఉంటారు. సో ఆ పరిస్థితిని కాపాడంటే యువతని ఎనర్జైజ్ చేయాలి. సో యువతి ఉపాధి చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ఫైనల్ వన్, నాట్ ద లాస్ట్ వన్, నా మనసుకు దగ్గరగా ఉన్నది మహిళా సాధికారిత. వీ హ్యావ్ టు ఎంపవర్ విమెన్. బికాస్ మహిళలు చాలామంది బేసికల్లీ గిరిజన మహిళలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఇందాక కూడా ఒక కంటెస్ట్లో మీకు చెప్పాను. మా కాన్స్టిట్యున్సీలో చెప్పాలంటే 4 మహిళలు లేడీస్ ఆల్రెడీ ఉండే పరిస్థితి ఉంది. సో ఇంకా కూడా 33% రిజర్వేషన్ ఇవ్వక ముందు కూడా మనకు ఆల్రెడీ మహిళా సాధికారత మా కాన్స్టిట్యున్సీలో ఉంది. చాలామంది గిరిజన మహిళలు ఈరోజు చెప్పాలంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని ఫర్దర్ ఎంపవర్ చేసి ఐటీ పరంగా అయితేనే, లేకపోతే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ హెల్ప్ గ్రూప్స్ని వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేయగలిగితే, ఇప్పుడు ముద్ర కూడా 20 lakh లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంతకుముందు 2 lakhs 3 lakhs ఇచ్చేది ఇప్పుడు 20 lakhs చేశారు. సో ఇవన్నీ కూడా పర్టికులర్లీ మహిళలకి ఉపయోగపడేటట్టు చేయాలి.